ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మరి దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి, ఆయన ఆశీర్వాదంను బట్టి, దీవెనను బట్టి మరి ఈ రీతిగా మీతో పాటు కలిసి దేవుని యొక్క నామమును స్తుతించడానికి, దేవుని యొక్క నామమును గణపరచడానికి ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. అలాగే మీరు మాకు తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థనా అంశం గురించి మేము ప్రతినిత్యము ప్రార్థిస్తున్నాము. దేవాది దేవుడు మీ జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదాలను దయచేయునుగాక. ఇంకా మరి మీ యొక్క ప్రార్థన అవసరతలను మరి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కానీ, కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియజేసినట్లయితే మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుడు అత్యధికమైన మేలులతో, దీవెనలతో మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. నేను మీకు సహాయుడనై ఉన్నాను కనుక భయపడకుడి అని ఆయన సెలవిస్తున్నాడండి. ఈనాడు మనం ప్రతిదిన జీవితంలో ఏదో ఒక విషయానికి మనము భయపడే వారంగా ఉంటామండి. మన జీవితంలో ఏం జరుగుతుందో, లేకపోతే కుటుంబంలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులను బట్టి, ఇరుకులను, ఇబ్బందులను, శ్రమలను బట్టి, శోధనలను బట్టి మనం ఎంతగానో కృంగిపోతాము, దిగులు చెందుతాం, భయపడిపోతాము. నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి, నా కుటుంబ పరిస్థితి ఏమిటి, నా జీవితం ఎందుకని ఇలాగ అయిపోతుందని చెప్పి ఎంతో భయపడతామండి. అయితే దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, భయపడొద్దు, ఎందుకంటే నేను మీకు సహాయకుడిగా ఉన్నానని ఆయన సెలవిస్తున్నాడండి. ఈరోజు మనుషులు మనకి సహాయకులుగా కనుక ఉంటే వాళ్ళు ఏదో ఒక సమయంలో మనల్ని విడిచిపెట్టేస్తారు, వదిలివేసేస్తారు, త్రోసివేసేస్తారు. కానీ దేవాతి దేవుడే మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయనే మనకి తోడుగా ఉన్నాడు. ఆయనే మనకి నీడగా ఉండి నేను మిమ్మల్ని నడిపిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మనకి తోడుండగా ఇంకా మనం భయపడటం ఎందుకండి? దావీదు గొల్యాతుతో యుద్ధము జరగవలసినటువంటి పరిస్థితుల్లో భయపడ్డాడా? దావీదు భయపడలేదు. ఎందుకని భయపడలేదు? ఎందుకంటే దావీదుకి తోడుగా దేవాతి దేవుడు సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నాకు తోడున్నాడు. కాబట్టి నేనెందుకు ఈ గొల్యాతుకు భయపడాలి? ఈ గొల్యాతు నాలాంటి ఒక మనిషే కదా అని దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని ఉంచాడు. దేవుని యందు గొప్ప నమ్మికని ఉంచి మరి గొల్యాతుతో యుద్ధము చేసి గొల్యాతుని ఓడించాడండి. ఒకవేళ దావీదు గనక గొల్యాతుని చూసి యుద్ధంలో భయపడి ఉంటే ఆయన ఇశ్రాయేలుకు రాజుగా ఉండేవాడు కాదు. కానీ దావీదు మాత్రము దేవుడే నాకు సహాయకుడు అని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. కాబట్టి తన జీవితంలో గొప్ప విజయాన్ని విశ్వాసం ద్వారా సాధించి మరి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రాజుగా దావీదు ఉన్నాడండి. మరి అలాగే ఈరోజు మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించగలిగినట్లయితే ఆయనే మనకి సహాయకుడుగా ఉంటాడు. ఆయన మనకి సహాయకుడిగా ఉంటే మనం ఈ లోకంలో దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం అనేది లేదు, దిగులు చెందవలసినటువంటి పరిస్థితి అనేదే ఉండదు. మరి మన ఎదురు గొల్యాతు లాంటి సమస్యలు ఎన్నున్నా మనం ఆరాధిస్తున్న దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము దేనికి కూడా భయపడమండి. మరి మనము దేవుణ్ణి మన సహాయకుడిగా మనం మన జీవితాల్లో అంగీకరిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామా? ప్రతి పనిలో కూడా దేవుడే నాకు సహాయకుడు అని చెప్పి మనము ముందుకు సాగాలండి. లేకపోతే ఈ లోక మనుషుల వైపు చూసి ఈ లోక మనుషుల సహాయము కొరకు ఎదురు చూస్తున్నావా? ఈ లోకంలో రాజులే కానీ, ధనవంతులు, గొప్పవారు, లేకపోతే నీ స్నేహితులు, నీ బంధువులు ఎవ్వరు కూడా నీకు సహాయము చేయరు. వాళ్ళ వైపు ఎంత చూసినా వారి యొద్ద నుండి నీకు సహాయం అనేది రాదండి. లేకపోతే సాతాను పుట్టించే అలజడులకు భయపడి జీవితంలో మరి చదువు విషయంలోనో, లేకపోతే నీ బిడ్డల విషయాల్లోనో, లేకపోతే నీ కొన్ని విషయాల్లో నీ సొంత నిర్ణయాలను తీసుకుంటున్నావా? అయితే ఈ యొక్క రోజు దేవుడు పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. పౌలు గారి ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ నేను మీకు సహాయకుడు
సహాయకుడిగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు నీడగా ఉన్నాను, భయపడొద్దని సెలవిస్తున్నాడండి. కాబట్టి వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనకు సహాయుడై ఉన్నాడమ్మా. కాబట్టి మనము భయపడకూడదు. నీ యొక్క విశ్వాసమే నీకు విజయాన్ని అందిస్తుందని దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, నా దేవుడే నాకు సహాయకుడు అని చెప్పి దేవుని యందు గొప్ప నమ్మిక కలిగి దేవుని సన్నిధిలో గనక నీవు ముందుకు సాగగలిగితే నీ జీవితంలో మరి ఏ విధంగా అయితే దావీదు తన జీవితంలో గొప్ప మేలులను, ఆశీర్వాదాలను, ఉన్నతమైనటువంటి క్రియలను పొందుకున్నాడో అట్టరీతిగానే మనము కూడా మన జీవితంలో, మీ జీవితాలలో, మీ బిడ్డల జీవితాల్లో, మీ కుటుంబాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదాలను, దీవెనలను, ఉన్నతమైనటువంటి కృపను పొందుకుంటారు. కాబట్టి ఆయనే సహాయకుడిగా మనకుండులాగున మనమందరం కూడా విశ్వాసంలో ఎదుగుతూ దేవుని సన్నిధిలో స్థిరపడేవాడంగా ఉందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, పూజ్యుడా, శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. అవును దేవా, మీరే మాకు సహాయకుడిగా ఉన్నారు. అందుకనే మేము దేనికి భయపడమయ్యా. ఇంతకాలము భయపడుతూ ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించాలో, మా కుటుంబ పరిస్థితులు ఏమిటో అని ఎంతో భయాందోళనకు గురైపోయి ఎన్నో మారులు దిగులు చెందుతూ నా తండ్రి మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము దేవా. ఇక నుంచి మేము అలాగ కాకుండా నీవే మాకు ఆధారంగా ఉన్నామని విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి నీ సన్నిధిలో మేము ముందుకు సాగుటకు, ఆత్మీయ స్థితిలో ఎదుగుటకు, దేనికి కూడా మేము భయపడకుండా అపవాది వేస్తున్న ప్రతి ఒక్క అగ్నిబాణములన్నింటినీ కూడా ఎదుర్కొని తండ్రి ధైర్యంతో నీ సన్నిధిలో ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రములు. బిడ్డలు తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థనా అంశం గురించి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలలో, వారి జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదాలను మీరు దయచేయండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరిచి విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యం, శక్తిని, బలమును అనుగ్రహించి జీవితాలలో, కుటుంబాలలో గొప్ప మేలులతో నింపి ఆశీర్వదించి దీవించి ఉన్నతమైన కృప దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.